అయితే బిల్ గేట్స్ రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూ ఇస్తూ కొన్ని జాబ్స్, ప్రత్యేకంగా కొన్ని క్రియేటివ్ జాబ్స్ ఎప్పటికీ ఉంటాయని, చిరస్థాయిగా ఉంటాయని చెప్పుకొచ్చారు. దానిలో ప్రత్యేకంగా ప్రోగ్రామింగ్ మరియు కోడింగ్ ఒకటి, రెండోది ఎనర్జీ అఫీషియల్స్, మూడోది బయాలజీ. ఈ మూడిట్లో ఎప్పటికీ మనుషులు అవసరం అవుతారని, ఎంత ఏఐ వచ్చినా రీప్లేస్ చేయలేదని చెప్పారనమాట. ముఖ్యంగా ప్రోగ్రామింగ్ అండ్ కోడింగ్ లో రైటింగ్ కోడ్ ఈజ్ నాట్ జస్ట్ టైపింగ్. అంటే ఒక కోడ్ తయారు చేయడం అంటే టైపింగ్ చేయటం కాదు, చాలా డీటెయిల్ రీసెర్చ్ కావాలి, డెప్త్ ఉండాలి దానిలో, థింకింగ్ లో చాలా, అంటే మన ఆలోచన విధానంలోనే చాలా డెప్త్ ఉండాలి, డిఫికల్ట్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఉంటుంది, క్రిటికల్ థింకింగ్ ఉంటుంది, ఇలా చాలా ఉంటాయి అన్నమాట కోడింగ్ ప్రోగ్రామింగ్ లో. ముఖ్యంగా మెంటల్ కనెక్షన్స్, ఫైండింగ్ క్రియేటివ్ సొల్యూషన్స్, అంటే సృజనాత్మకంగా సొల్యూషన్స్ తీసుకురావడం అనమాట. ప్రోగ్రామింగ్ అనేది మనుషులంతకాలం జడ్జిమెంట్, ఇన్నోవేషన్, క్రియేటివిటీ, ఇమాజినేషన్, అడాప్టబిలిటీ. కోడింగ్ ప్రోగ్రామింగ్ అనేది కేవలం టైపింగ్ మాత్రం కాదు, దానిలో చాలా డెప్త్, చాలా లోతుంది, థింకింగ్, ఆలోచన విధానంలో కూడా దానిలో మనం ఆలోచించి దాన్ని తయారు చేసే విధానంలో లోతు ఉంటుంది, సృజనాత్మకత ఉంటుంది. ముఖ్యంగా మనుషులు ఏ విధంగా ఆలోచిస్తారు, జడ్జిమెంట్, క్రియేటివ్ కెపాసిటీ, ఇమాజినేషన్ అండ్ విజువలైజేషన్, ఊహించి తయారు చేయటం, ఇదంతా కూడా ఉంటుంది అనమాట. సో ఈ అడాప్టబిలిటీ అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో, కృత్రిమ మేధలో ఉండదని చెప్పారనమాట. ఎలాంటి ఆల్గోరిథమ్స్ ఉన్నా సరే మనుషులు చేసేంత క్రియేటివ్ లీప్ అనేవి మెషిన్స్ చేయలేవు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేయలేవు అని చెప్పి కూడా హ్యూమన్ కోడింగ్ అనేది కేవలం ఒక జాబ్ కాదు, ఇట్ ఈస్ మోర్ అబౌట్ క్రియేటివిటీ అని చెప్పారు.